మద్యం సేవించుట ఆరోగ్యానికి ఆల్రెడీ తాగిస్తున్నావు కానీ పక్కకు జరుగు. పొగ తాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఇదే సార్ గంటుపల్లి గ్రామం. గంటుపల్లి గ్రామం నుంచి ఇటునా? అయ్యా ఎవరు సార్? ఏం కావాలి మీకు? చెప్తా ఈ ఊరికుండే మెయిన్ స్ట్రీట్ ఇదే సార్. 100 గడపలు వచ్చు కదా. బాబు, ఆ కొండ మీద పోడి వ్యవసాయం ఎవరిది? అది ఎవరిది? ఈ ఊరికి సుమారు 100 ఎకరాల సాగు భూమి ఉందండి. అటువైపు కూడా ఉందండి. ఇంకా అటు మెట్టు వ్యవసాయము, జీడి తోటలు అవి కూడా ఉన్నాయి. ఏమండి, ఏం కావాలి? మా ఊరు ఏ పని మీద వచ్చారు? ఏం జరగాలి, ఏం జరగాల్సిన దానికి వచ్చారు? ఇప్పుడు వరకు ఎక్కడ జరగండి, ఇప్పుడు జరగాల్సిన దానికోసం వచ్చాను అంతే. అదే ఏటి? కొద్దిగా ఓపిక పడితే అన్నీ తెలుస్తాయి. ఏమైంది సార్? న్యూస్ వెళ్ళలేదా? ఏ న్యూస్? మీరు ఎప్పుడు న్యూస్ ఏమి వినరా? భారత ప్రభుత్వం తాజాగా జరిపిన సర్వేలో, శాటిలైట్ సర్వేలో ఈ ఊర్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లుగా సమాచారం. కనుక ఎక్కడ ఉందో ఏంటో అనేది పరిశీలించడానికి ప్రభుత్వం వారు మమ్మల్ని ఈ ఊరికి పంపించారు. అది ఎవరింటి దగ్గర ఉందో, ఎవరి పొలంలో ఉందో వెతకాల్సింది చూస్తుంది. సరేనా? కదండి. ఎవరి పొలం అది ఎవరిదయ్యా? ఆ కొబ్బరి తోట ఎవరిదండి? అక్కడ బంగారం ఉందా సార్? లేదు, ఆవేశపడుకో. వెళ్ళం చూద్దాం. శాటిలైట్ యాంగిల్ మా పరిశీలించాలి సార్. అల్లా చివర ఉంది కదా, ఊరు చివర. ఆ ఇల్లు ఎవరిదండి? సార్ నా సార్ మీద బాబు. అక్కడ కూడా ఏమి లేవులే. ముందుకెళ్దాం పదండి సార్. ఆ కొండంచున పొలం ఎవరిదయ్యా? అయ్యా నాదనయ్యా. బంగారం ఉందా బాబు? బంగారం లేదులే, చూద్దాం. నాకు తెలిసి ఇదే ఒరిజినల్ పాయింట్ అనుకుంటాను సార్. సార్, ఈ రేఖాంశాలు అక్షాంశాల పరంగా చూసినట్లయితే ఈ ఇల్లే అనుకుంటున్నాను. అవునా అయ్యా, ఈ ఇల్లు ఎవరిది? ఆ ఇల్లు ఎవరిదయ్యా? అది మా వాళ్ళేనండి. గవరయ్య గవరయ్య గారు ఉన్నారా లేదా? సార్ గౌరయ్య. గవరయ్య లేరా? సరే సార్, ఆ బంగారం ప్రభుత్వం కప్పచెప్పారు సార్. అయ్యా, మరి ఆ గవరయ్య గారు ఎక్కడ? వస్తారు. వచ్చేస్తారండి. సార్ నమస్తే సార్. మీరు? నా పేరు సోమరాజు సార్. నేను ఇక్కడ ప్రతిపక్షం అండి. ఓకే, ఇంతకీ గవరయ్య గారు ఉన్నారా లేదా? గవర్నమెంట్ మరి లేడు సార్. మరి రావడం మీరు గవర్నమెంట్ సార్ వస్తారు. ఏం మాట్లాడుతున్నావు? గౌరవ్ ఉన్నాడు, వస్తాడు సార్. ఆయన మాటలు నమ్మొద్దు, అస్సలు నమ్మొద్దు.
గౌరయ్య గారు మీరు ఉన్నారని మీరు ఉన్నారు అంటున్నారు, సార్. లేరని ఆయన అంటున్నారు. లేదు సార్, ఉన్నాడు సార్. లేదు సార్, ఉన్నారండి. వస్తాడండి. గౌరయ్య మా పెద్దనాయన. ఉంటే ఎప్పుడు వస్తారు? అత్తారింటికి వెళ్ళారా 5ంటికి రావడానికి? ఊరంతా కలిపి అడవికి పంపించారు. లేదు సార్, అదేట్ లేదు లేదు సార్. సార్, ఉన్నారు సార్. లేదు సార్, ఇంత తీసుకురమ్మని ఉన్నారండి, నేను ఉన్నారండి. ఉన్నారు. మాట్లాడడానికి ఒక మాట. ఆయన అపోజిషన్ కాబట్టి ఆ విధంగా మాట్లాడతారు. వినండి నా మాట. మా వాళ్ళు పంపించి తీసుకొస్తాను, ఉండండి. సరే ఆ, సరే సరే, అలాగే. మీకు గంట టైం ఇస్తున్నాను. సార్. ఈలోగా గౌరయ్య గారు ఎక్కడ ఉండాలి? అలాగే. ఉంటేనే బంగారం సంగతి తేలుస్తాను, లేదంటే పూర్తిగా ప్రభుత్వానికి అప్పచెప్పేస్తాను. సరేనా? సరే సార్. ఉన్నారని చెప్పాం కదా. గంట టైమే ఉన్నా అలా అన్నారు, బాగుంది. మీ అందరికి గంట టైం మాత్రం ఇస్తున్నాను. సరే సరే సరేనండి. బయలుదేరండి. ఓకే, రండి సార్ మీరు. గౌరయ్య అంటే ఆయనే. నమస్తే అండి. నమస్తే అండి. మీరేనా గౌరయ్య గారు? నేనే బాబు, నన్ను ఎందుకో రమ్మన్నారట. చెప్పండి సార్. మీ ఇంటి కింద బంగారు నిక్షేపాలు ఉన్నాయని శాటిలైట్ ద్వారా తెలిసింది. మీరు అనుమతిస్తే త్రవ్వకాలు ప్రారంభిస్తాం. సుమారు క్వింట బంగారంలో భూమి యొక్క యజమాని మీరు కనుక 50 కేజీల వరకు మీకు వచ్చే అవకాశం ఉందండి. కనుక మీరు అనుమతిస్తే ప్రభుత్వం వారు త్రవ్వకాలు మొదలు పెడతారు. నాకెందుకు బాబు, ప్రభుత్వాన్నే తీసుకోమనండి. అయ్యా, ఈ ఊరి కోసం ఎంతో మేలు చేశారు. ఈ బంగారం కూడా ఈ ఊరికి ఇచ్చేయండి అయ్యా. నేను మీ మాట వినదలుచుకోలేదు, దయచేసి వెళ్ళిపోండి. అయ్యా 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 ఒకసారి ఆలోచించండి అయ్యా. అయ్యా 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 బాబు, నా మాట అన్న బాబు. ఏటి బాగుపడతారు? ఇప్పుడు ఒకసారి తాగిన వాళ్ళు రేపటి నుంచి రోజుకి 3 సార్లు తాగుతారు. అదే కదా బాగుపడము. అయ్యా అయ్యా, మీరు పెద్దవాళ్ళు, పెద్ద మనసు చేసుకోండి అయ్యా. నా మీద దయించండి అయ్యా. సరే, మీ గతి నా మతికి ఎరికైనా, మీ చేష్టలు పరాకాష్ఠకు చేరినా మీ అందరికీ కూడా మరొక అవకాశం ఇస్తున్నాను. సరిగ్గా ఈ రోజు నుండి 30 రోజులు ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా పరిశీలిస్తా. మీ ప్రవర్తనలో పరివర్తనం, మీ ఆలోచనలో ఉన్నతం, మీ నడకలో నాణ్యత కనబడినట్లయితే మాకు అర్థం కాలేదయ్యా. మీకు 30 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా మీరు మారి మీ బ్రతుకులు బాగు చేసుకొని ఊరందరూ బాగుపడతారు అంటే మీకే ఇస్తాను, లేదంటే అది ప్రభుత్వం వారికి అప్పచెప్పాలి. అయ్యా 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 బాబు 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 అయ్యా 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 ప్రెసిడెంట్ గారు చెప్పింది అర్థమైంది కదా పెద్ద ఆయన. ఇక బయలుదేరచ్చు అందరూ కూడా. ఇక వెళ్ళండి. సరిపోయిందిలా, గట్టిగా అయింది, అలాగే అవ్వాలా. ఏరా మావ, ఎక్కడికి వెళ్ళారా? పిక్కలు ఎర్నానికి ఎండను పడి వచ్చారా? పిలిచి ఇసిన కర్ర ఇచ్చారు. అరే, ఎండతో వచ్చావు కదా, చుట్టుపోవడం కదా, మరాల ఎండ ఎక్కిపోతుందిరా. బాగా మంచి పని చేసావు ఎండతో వచ్చినందుకు. అందుకే ఇసురుగా బావ అలాగా. అబ్బా అబ్బా అబ్బా, హాయిగా ఉందిరా. ఏం చల్లదనం. ఉండరా, చాలా హాయిగా ఉందిరా. ఓరు మీ తస్సదియ్యా, అందుకే ఇచ్చారు రేషన్ కర్ర.
అయ్యా ఇప్పసారి తెప్పిద్దాంలే. అయ్యా సందులో సొందరిది 2 ఎకరాలే ఉండిపోయింది. అది ఏడు చేస్తామో తెలియదు, తగ్గిందల్లా అయిపోయింది, అదే ఉండిపోయింది. ఎప్పుడేడు చెప్పాలో నీకు తెలియదురా. నలుగురిలో మాట్లాడతావు, నోరు మూసుకొని ఉండకుండా. చీకటి అయితే ఇంటికి వెళ్ళిపోతారు కానీ నా మీద అరుస్తారు. రేయ్ కొంచెం ఉండరా కోసినంత వరకు. ఊరా కోత నాగరా నాన్ సెన్స్. నాకేమకుండా మీరెలా తినేస్తారు. తీసుకోండి. ఆ మొక్కందుకు ఈరా బాబుకే తింటాడు. ఏట్రా ఇది ఉప్పుగా ఉంది? వచ్చ పలుసు గురు. వచ్చ పనసా అంటే? వచ్చపోసి పెంచుతారా? అదే వచ్చపని సార్. నాన్ సెన్స్. మంచి మర్యాద తెలియదురా. లేకపోతే నీకు మొక్క కావాలా? మరి ఒకటంతా వేట. కాకపోతే ఇంటికి తీసుకెళ్ళి నోరు వేయండిరా. తల్లి బంగారం మా నాన్న ఏం లేదురా, నీకు ఒక శుభవార్త చెప్పాలి. చెప్పండి. నీ ఇంటర్ ఎలాగ పూర్తయిపోయింది కదా. అయితే అదేరా మన పక్కూరు ప్రెసిడెంట్ ఆ మాయ ఉన్నారు కదా, గోవర్ధన్ మాయ. వాళ్ళ అబ్బాయి సంతోష్ ఉన్నాడు కదమ్మా, తను కాంట్రాక్ట్ పని చేస్తున్నాడు, బాగా మిగిల్చుకుంటున్నాడు. అయితే ఏంటి నాన్నగారు? అదేనమ్మా, ప్రెసిడెంట్ గారు నిన్న కొలివల సంతలో కనిపించారు. మీ ఇద్దరికి ఈడు జోడు బాగుంటుందని నా మనసు కోరిక. మీ ఇద్దరికి బాగుంటుందమ్మా. బాగుంటది. నేను ఊరుకుంటే చింతాడు సంతలో సుందరయ్య నుంచి పేరు చేస్తాను. నువ్వు అయితే నీ అభ్యంతరం ఏంటి? నా కూతురికి నా మేనల్లుడు గోపితోనే పెళ్లి జరగాలి. ఏం మాట్లాడుతున్నావు? అవసరమైతే ఆ జుమంజీ గడితోనైనా పెళ్లి చేస్తాను కానీ ఆ గోపి గడితోనైతే నేను ఒప్పుకోను. ఏమే ఆ గోపిగడ అంటే ఇష్టమే కదా? ఏం చెప్పకుండా నంగనాచలు నిల్చున్నా చెప్పొచ్చేదే. మా నాకు గోపి అంటే ఇష్టం లేదమ్మా. మీ అబ్బా కూతురికి ఒక దండం. ఏది మీకు నచ్చింది అది చేయండి. రే చిన్నయ్య, బండి తీరా, సంతకు పోదాం. సార్ నమస్కారం సార్. శోకసుందరం గారు బాగున్నారా? బాగున్నాను సార్. ఏంటి చాలా మంది వచ్చి మీకు గుద్దుతున్నారు, ఏంటి సంగతి? నేను మాత్రం ఆ పని చేయండిలే, ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఒక ఊరికి ఉండాలండి, ఉంటే మంచిదే. వస్తానండి. సారు సారు సార్ 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 వచ్చా. నేను కాదు, నువ్వు చెప్పరా. నువ్వు చెప్పే. నువ్వు చెప్పరా. అదేదో వేగంగా చెప్తే నా పని చూసుకుంటా. అయ్యా బంగారు నిక్షేపం మాంబోలంలో ఉన్నట్టు చూపించచ్చు కదా అయ్యా. కొంచెం అయ్యా బంగారు నిక్షేపాలు మా ప్రెసిడెంట్ గారి పొలంలో ఉన్నాయని చెప్పండి అయ్యా. అలా చెప్తే నాకేంటి? ఆ మాట అన్నారు బాగుందయ్యా. ఈ విషయంలో మీరు మాకు తగ్గట్టుగా చేస్తే మా ప్రెసిడెంట్ గారితో మీకు ₹1,00,000 ఇప్పిస్తానయ్యా. ₹1,00,000? ఓకే ఓకే, ₹1,00,000 ఇస్తాను. వెరీ గుడ్. వెంటనే తెచ్చేస్తాం. ఆ ₹1,00,000 ఖర్చు పెట్టి ఊరు బాగు చేయించవచ్చు కదా, ఈ బాధలు ఉండవు కదా. మళ్ళీ ప్రెసిడెంట్ అవుతాడు. మీ బుద్ధులు కానీ మారకపోతే ఎప్పుడు మీరు ఇలానే ఉంటారు. వెళ్ళి మీ ప్రెసిడెంట్ గారు చెప్పండి, లేని పనికి మాల ఆలోచనలు పెట్టుకోకండి. బాగా పెట్టాడు కదరా. చాలా అద్భుతంగా పెట్టారు. అమ్మా తాగరా తాగి తాగి ఊగరా. ఏమైందా? కంట్లో దూలు పడిపోయిందండి. అమ్ము పెద్ద ఆయన చెప్తా అది చూపురందుగా. ఓహో బంగారం కట్టినా ఎంత కష్టపడుతున్నా.
బొమ్మలు కనపడతాయి చూద్దాము. అది ఇన్నాళ్ళకు ఉపయోగపడ్డాడు మీ తమ్ముడు. అసలు మా తమ్ముడు ఎందుకు పడుతున్నారు మీరు? ఏం పట్టకూడదా? వాడు బంగారం అండి. మా తమ్ముడు సాయంత్రం నీ కుటుంబం నాటుకుడు పడతానులే. ఇక్కడ బాగా మేపు, మా ఐకి మాత్రం గెంజాయికి అక్కడ. నీకేని మా తమ్ముడాడు పని చేస్తాడు. మీరు ఎప్పుడు ఇంతేనండి. పోవే సమస్య చేస్తున్నావు నువ్వు. డ్రామాలు ఆడుతున్నావు, మక్క మీద ఎగురుతున్నావు నువ్వు. సమస్య చేస్తున్నావు నువ్వు. దీన్ని బట్టి నీకేటి అర్థమైంది? నేను కింద కొట్టుకున్నది నువ్వు పైన పెట్టుకోవడం కరెక్ట్ గా సరిపోయింది. ఇది చూడడానికి నేను వచ్చానా? వెళ్ళవా ఇంకే చూడాలనుకున్నావు. ఏరా తట్టినాడు ఆవు కొన్నారేట్రా? అయ్యా పాలు ఎన్ని లీటర్లు ఇస్తుందిరా? 4 లీటర్లు వస్తుందయ్యా. నెమ్మదైన ఆవేనరా? అవునయ్యా. చాలా సుఖంగా ఉందరా. చాలా బాగుంది. ఎన్నాళ్ళు అయిందా కదా స్నానం చేసి? నీవు స్నానం కూడా చేస్తారేటి? రా కిలిమెంజరు రారా, 10 రోజులైంది స్నానం చేసి రా. నీలా ప్రతిరోజు నీళ్ళు పోసిన కూడా బాగుపడ్డా బాబు. తమ్ముడు దీపుకోకు. అందుకే నేటి పిలిచావు. ఇలా సరిపోద్దా? అసలు సాలదా, ఇలా కాదు గట్టికో. నీకు ఇలా కాదు. లేకపోతే ఏ మాట మాట చెప్పుకోవాలి కానీ చెరువులో స్నానం చేస్తుంటే ఆ సుఖమే వేర్రా. అవునవును, నీకు బాగానే ఉంటుంది. నీ దరిద్రం చూడలేక ఆ చేపలను చచ్చిపోతున్నా. ఏరా ఇక ఇంటికి రావేటి? నాకు నేనుగా స్నానం చేయనని తెలుసు కదా. అప్పుడప్పుడు తుఫాను దొరికిపోవడం తప్ప. స్నానానికి జలగలు కూడా చచ్చినట్టు ఉన్నా. ఆ జలగల జీవితంతో ఆడుకోగల నైనా వేగం కొట్టే. నీకు పెట్టింది ఏంటో చూసుకో. జలకలాటలతో కిల్ల కిల్ల పాటలతో నా బట్టలు కనబడుకుంటాను. నా అన్నీ పెట్టుకెళ్ళిపోయి ఏట మా అన్నీ ఈ రకంగా నా మీద కసి తీర్చుకున్నాడా? ఏదైతే అదే అయ్యింది. ముందు ఒడ్డెక్కిపోతున్నా. ఎంత చల్లగా చేస్తుంది అటు గాలి. పూల మిదేటిది కీలకు దొరికిపోను. ఆకులు ఊడిపోయినా మానం కాపాడుకోవాలి నాయన. ఒరే అల్లాను చూస్తూ ఈడేటి ఎలుగున్నాడు అన్నీ చూసుకొని. మంచి ఆహారమే పదండ్రా. ఇదేటిది దెబ్బ అయిపోయినరా నాయన. ఒక్క ఆకు కూడా మిగలకుండా మేసేద్దాం పదండ్రా. వెళ్ళండి, మీకు దండం పెడతాను. ఇప్పుడు చూడరా అసలు కథ మొదలవుతుంది. గ్రామ సభకు నమస్కారం. అందరికీ ఒక ముఖ్యమైన మాట, నా నోటి నుండి ఎప్పుడు వినని మాట.
నన్ను క్షమిస్తారా? ఏం మాట్లాడుతారు పెద్దయ్యా? మేము మిమ్మల్ని క్షమించడం ఏంటి? మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ నెల రోజులు దేనికోసమైతే మారారో, దేనిని పొందుదామని ఆశించారో ఆ బంగారు నిధి మన స్థలంలో కానీ అసలు మన ఊర్లో కానీ లేనే లేదు. అదంతా అబద్ధం. నన్ను క్షమించండి. అసలు మీరు చేయడమేంటి పెద్దయ్యా? ఆఫీసర్లు వచ్చారు కదా, వాళ్ళు చెప్తే కదా మీరు చేశారు. ఇప్పుడు తెలుస్తుంది. వాళ్ళు నిజంగా ప్రభుత్వ ఆఫీసర్లు కాదు. నాకు చర్మ వ్యాధి వచ్చిందని ఆ కొండకు పంపించేశారు కదా, ఆ బాధ తట్టుకోలేక కుర్రవాళ్ళు గోపి, రమణ, శ్రీను, రాంబాబు వాళ్ళు వాళ్ళ పట్నం దోస్తులకి ఈ సంగతి చెప్పారంట. వాళ్ళేమో వాళ్ళ సార్లను ఆఫీసర్లుగా పంపించారు. ఊరి మంచి కోసం కదా అని చెప్పి నేను కూడా ఏం అనలేకపోయాను. క్షమించండి బాబు. నేను ఒక సామాన్యుడిని. ఊరు బాగు కోసమే ఆలోచించే మొదటి వ్యక్తిని. మిమ్మల్ని ఆశ పెట్టాను, నిజాన్ని దాచిపెట్టాను. నేను చేసిన తప్పుకు మీరు ఏ శిక్ష వేసినా నేను శిరసావహిస్తాను. నన్ను క్షమించండి. చాలా దారుణం అయ్యా. మమ్మల్ని అందరినీ ఎర్రవాళ్ళు చేయడం ఎంతవరకు న్యాయం? ఏట్రా దారుణం? ఊరు కోసం మంచి చేసిన ఆయనకేమో కొండమంది పెట్టారు. ఊరుకోరా, నోరు పోయినా నువ్వు. మీరు చేసిన మోసానికి క్షమించేదే లేదు. లేదా లేదు లేదు ఆయన చేసిన మంచి పనులు మీకేంటి తెలుసు? మరీ తక్కువ మాట్లాడుతుంటారు కానీ. మీరు ఆగండిరా, నేను చెప్తాను. ఇంత వయసు వచ్చింది, ఊర్లో చాలా మంది ఉన్నారు, ఎవ్వరికీ లేని బాధ మీకే ఎందుకో? ఆపుతారా మీరు? ఎవ్వరికీ లేనిది మీకే ఎందుకు ఈ గొప్ప గుణం? వీడంటాడు మీరు చేసింది దారుణమట, వాడంటాడు మీరు చేసింది మోసమట. అవును, మీరు చేసింది మోసమే, మీరు చేసింది దారుణమే. ఆ సంగిడి కొట్టుకాడా కళ్ళు తాగి అందరూ ఊరి మీద తిరుగుతున్నారు కదా, అందరినీ ఒక దారిలో పెట్టారు కదా, అది మీరు చేసిన దారుణం. ఆ సంగి దగ్గర కళ్ళు తాగి ఒళ్ళు మర్చిపోయేలాగా తిరిగిన వాళ్ళకి మీరు పొలం పనులు నేర్పించారు చూసారా, అది మీరు చేసిన దారుణం. అయ్యా పేషెంట్ గారు, ఇన్ని రోజులకైనా నిజం తెలుసుకున్నారు, సంతోషం. ఇంక ఈ ప్రేమను ఎప్పుడు ఒప్పుకుంటారు? పంపు కొట్టే కాలువల వలన మన ఇంటి ముందు దోమలు, కుప్పలు, తెప్పలు అన్నీ మనతోనే శుభ్రతలా చేసి మన ఆరోగ్యం, మన పిల్లల ఆరోగ్యం బాగుపడేలా చేశారు కదా, అదే ఆయన చేసిన తప్పు. ఈ పెద్ద మనిషి మంచితనం గురించి ఎన్నాళ్ళకి తెలుసుకున్నారు. గంజికి కూడా నోసుకొని ముసలాళ్ళకి నోటు కూడు అందించాడు కదా, అదే ఆయన చేసిన తప్పు. విడిచిపెట్టకూడదు. జోదాలకు అలవాటు పడాల్సిన పిల్లల్ని బడికి పంపి పాఠాలు నేర్చుకున్నట్టు చేశాడు కదా, అదే ఆ పెద్ద మంది చేసిన తప్పు. ఇతను అస్సలు వదలకూడదు. మారండి అయ్యా, ఇప్పుడు కూడా మారకపోతే మనం పుట్టుకతులు ఉండవు. నా ఊరు అని ఊరు కోసం రగిలిపోతూ ఉంటే ఎందుకు ఇలా అయిపోతున్నాడు ఈయన అని చాలా బాధపడేవాడిని పెదనాయన. కానీ మీరు ఊరు కోసం చేసింది చూస్తూ ఉంటే మేము మిమ్మల్ని క్షమించడం ఏంటి పెదనాయన, మీరే మమ్మల్ని క్షమించాలి. నాయనా నాయనా లేకు నాయనా, నీలో ఈ మార్పు వచ్చినందుకు నాకెంతో సంతోషం నాయనా. ఈ ఊరు కోసం, మీకోసం, మీ అందరి సంతోషం కోసమే కదా నేను ఎప్పుడూ బాధపడింది. ఊరుకో నాయనా, నీలో ఈ మార్పు కోసమే కదా నేను ఎన్నాళ్ళు ఎదురు చూసింది.
ఈ రోజు నుంచి గంటుపల్లి నా పల్లె, నా పెదనాయనలాగే అన్నీ నేనే చూసుకుంటా. చంద్రకళ, 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 చంద్రకళ. సందా లేదు, ఏమీ లేదు. ఎలానే నా మీద కోపమా? మీ అయ్య మీద కోపం నాతో అలా మాట్లాడించేలా చేసింది, కానీ నువ్వు లేకుండా నేను ఉండగలనా? అవునా, చాలా మంచిది. అలా అంటే ఏంటి చంద్రకళ? రా, ఇప్పుడే వెళ్ళి పెళ్లి చేసుకుందాం. చేయవదులు. చంద్రకళ, చంద్రకళ, చంద్రకళ. మా నాన్న నాకు ఇప్పటికే సంబంధం చూశారు, ఇక నన్ను మర్చిపో. నీకేమైనా పిచ్చా? చెప్తా మీ పని. కొంపతీసి నేటి ఇక్కడ చంద్రకళ అంతే, మీరు నేటి. నేనే. మీరు? నేను కాంట్రాక్టర్ సింతేష్ బాబు. నోకరాజు మై చెప్పాడు కదేటి. నేను సింతేష్ బాబు, నువ్వు చంద్రకళ. మధ్యలో ఈడెవడు? రేయ్, ఎవడరా నువ్వు? తను నేను చేసుకోబోయే అబ్బాయి. కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడడం నేర్చుకో. ఏంటి ఇప్పుడు మర్యాద ఇవ్వాలి ఇడికి? వీటన్నిటికి కారణం మీ నాన్న. ఆడికి గోపి, మా నాన్న కోసం ఇంకో మాట అంటే ఊరుకునేది లేదు. మీ నాన్న ఎంత మోసగాడో నీకు తెలీదా? ఇలా క్షణాల్లో మనిషి నమ్మకాన్ని, ప్రేమని పక్కన పెట్టేవాడు కాదు మా నాన్న. చంద్రకళ, నువ్వేదో బాధలో మాట్లాడుతున్నావు. ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోవద్దు. హలో మేసారా, బయలుదేరండి. చెక్ డ్యాంలో చక్కగుంటే చాలదు. నీటి ప్రవాహం విలువ, అమ్మాయి నీటి ప్రవాహం విలువ నీకు తెలియనట్టుంది. ఏం జరుగుతుంది అక్కడ? నా అల్లుడు కాళ్ళ పట్టుకుంటావా? ఒక్కొక్కడికి బడితే పూర్చేయండి. 3 పూట్ల మెక్కడం కాదు, పరిగెట్టండి రా. మీరు కొడతారా లేదా నా సత్తులంటే చూపించమంటారా?
ఇంకెంతవరకు నీ ఒంట్లో దుమ్ము లేకపోతే నేను దమ్ముని మగోడినే కాదురా. పట్టుకోండిరా. పరిగెట్టండి రా. పదలొద్దాలే. అరే గోపి నీకు చాలా ఆగరే. రండ్రా ఇప్పుడు చూసుకుందాం. ఇప్పుడు వీళ్ళకి లెక్క చెప్పిరా గోపి. నా కొడకల్ని తుక్కులుగా కొట్టండి రా. ఏంట్రా నీ బాధ? నువ్వేంట్రా? ఏమిరా నా కొడుకుని వదలంట్రా. కాదురా మీకు. నా కూతురు కావాల్సి వచ్చిందిరా నీకు. మా అమ్మ నాన్న దూరం చేసి నా జీవితంతో ఆడుకుంటావా? ఈరోజు నా చేతిలో నీ చావు ఖాయం. చూసుకుందాం రారా. బతికిపో. అరే గోపి ఏంట్రా నువ్వు చేస్తున్న పని? లేదురా, నేను వెళ్ళిపోతాను రా. అరే ప్లీజ్ రా, ఎటు వెళ్ళిపోవద్దురా, ఊర్లో ఉండరా. నాకు ఈ ఊరికి సంబంధం లేదురా, అనుబంధం తెగిపోయింది. ఒరే అలాగంతా ఎట్రా, రేయ్, ఎక్కడికి నేను వెళ్ళడానికి చెప్పేది వీల్లేదు. వినరా కాస్త. 15 సంవత్సరాల క్రితం మా అమ్మ నాన్న ఊరొదులు పెట్టి వెళ్ళిపోయారు. దానికి కారణం మీకు తెలుసు కదా. అది తెలియక ఊర్లో ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. నా మాట వినరా. లేదు, మా అమ్మ నాన్న వెతుక్కుంటూ పట్నం వెళ్ళిపోతాం. ఇంకా ఈ ఊర్లో ఉన్నాం. ఒరే నేను చెప్పిన మాట ఎవరి కోసం ఉండాలరా? అరే నాన్న, నువ్వు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఏంట్రా? నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు నాన్న. నేను వెళ్ళిపోవాలి తాతయ్య. వద్దు నాన్న, నా మాట విను. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నా నేను మాట ఎవరి కోసం విను. ఉండాలి తాతయ్య? ఈ ఊరు నీది కాదా? మేమంతా నీ వాళ్ళం కాదా? ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? వెళ్ళొద్దు నాన్న. నాకు ఉండాలని వద్దు నాన్న, నా మాట ఒక్కసారి విను నాన్న. రాయ్ మీరు ఆగండి. ఏమవుతుంది? ఒక్క మాట వింటావా? ఇన్నాళ్ళు నా వ్యక్తిగత స్వార్థం కోసం ఊర్లో ఉన్న వారిని అందరినీ బాధ పెట్టాను. మీ అమ్మ నాన్న వెళ్ళిపోవడానికి కూడా కారణమయ్యాను. ఇప్పుడు నా తప్పు తెలుసుకొని నన్ను మన్నించమని నీ చేయి పట్టుకొని వేడుకుంటున్నాను. నీకోసం పరితపించిపోతున్నా. నా బంగారు తల్లిని వదిలి వెళ్ళిపోతావా? పోనీ తను లేకుండా నువ్వు బ్రతకగలవా? అవును నాయన, నీవే సర్వస్వం అని భావిస్తున్న నా బంగారు తల్లిని వదిలి వెళ్ళిపోతావా? తను లేకుండా నేను బ్రతకలేను. నాకు ఆ విషయం తెలుసు. కానీ మా అమ్మ నాన్న ఎక్కడున్నారో నాకు తెలియాలి. అందుకే వాళ్ళని వెతుక్కుంటూ నేను పట్నం వెళ్ళిపోతా. నేను వెళ్ళిపోతా, నాయనా, నన్ను వదిలేయండి. గోపి,
మీ అమ్మ నాన్న ఎక్కడున్నారో నేను వాకప్ చేశాను గోపి. ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజమా? అవును, వాళ్ళు వస్తున్న సంక్రాంతికే వస్తున్నారు గోపి. నిజంగానేనా? మా అమ్మ నాన్న నిజంగానే వస్తున్నారా? అవును, వాళ్ళని పండక్కి నీ కళ్ళ ముందుంచే బాధ్యత నాది. మాయా, నా చంద్రకళ ఎక్కడ ఉంది? నీ కోసం ఏటుకట్టు మీద ఎదురు చూస్తుంది. ఏం కూర్చో వెళ్ళిపోలేదా ఇంకా? ఓ ట్రైన్ లేటా? అది వెళ్ళి పని చూసుకోపో. సరే. అరే ఎక్కడికి రా? పక్క వీధిలో దమయంతి బంతిపూలు తీసుకురమ్మంది, అందుకే వెళ్తుంది. ప్రెసిడెంట్ గారు మన సొంత ఇంటికి చూసింది మిమ్మల్ని కదా, మిమ్మల్ని ఈ మాట మీ అందరికి చెప్పుదు ఎప్పటి నిండా అనుకుంటాను. మాయా కంబలి అది ఎంత పని చేసిందో చూశారు కదా పిల్లలు. మీకు అర్థమైందా? చదువుకోకపోవటం వల్ల చూశారా ఊరిలో ఎన్ని అనర్థాలు జరిగాయో. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, మీ జీవితాలు బాగుపడతాయి. ఓకేనా?